ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం జాయ్ హాస్పిటల్లో ఉంటాడు. మింగ్ పక్క నుండి ఏడుస్తుంటాడు. సో ఇటువైపు జాయ్ ఏడుస్తూ వేరే డోర్ వైపు వెళ్తూ ఆలోచిస్తుంటాడు. ఏదైతే టామ్ అతనితో చెప్పాడో, సో నాకు తెలియదు నువ్వు ఇలాగా షార్ట్ కట్ తీసుకుంటావు అని. ఇంకా ఏదైతే అతను సోల్ తో ప్రామిస్ చేశాడో, సో అప్పుడు అతను వాళ్ళ మదర్ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటాడు. సో ఇటువైపు మింగ్ ఫ్యామిలీ ఎవరైతే అతని మీద నిందలు వేశారో, సో అతను అవన్నీ ఆలోచిస్తూ డోర్ ని ఓపెన్ చేస్తాడు. సో అప్పుడే అతను మింగ్ యొక్క వాయిస్ ని వింటాడు. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు, నువ్వు నన్ను ప్రేమించడం లేదా, సో నువ్వు కోరుకోవడం లేదా నేను నీ గురించి ఇంటి దగ్గర వెయిట్ చేయాలని. సో అప్పుడు మింగ్ అతన్ని వెనకాల నుండి హక్ చేసుకుంటాడు. సో ఇక్కడ మనం చూస్తాం జాయ్ మింగ్ తో కలిసి అతను స్పెండ్ చేసిన స్వీట్ మూమెంట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఏడుస్తుంటారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం మింగ్ జాయ్ యొక్క బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తూ అతన్ని పిలుస్తుంటాడు. సో అప్పుడే మనం చూస్తాం గాయ్ అతని ఐస్ ని ఓపెన్ చేస్తాడు. సో ఇక్కడ మింగ్ అతన్ని హక్ చేసుకొని చాలా ఏడుస్తుంటాడు. సో ఇక్కడ జాయ్ మనసులో ఆలోచిస్తుంటాడు, నేను ఎన్నిసార్లు చూస్ చేసినా కానీ నేను ఎప్పుడు కూడా సేమ్ ఇమేజ్ చూస్ చేస్తాను, ఎందుకంటే ఒకరు నా గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి. సో అప్పుడే మనం బాబాజీ యొక్క వాయిస్ లో వింటాము. సో ఎప్పుడైతే నువ్వు నీ ఓన్ దారిని చూస్ చేస్తావో, సో అప్పుడు నువ్వు వేరే వాళ్ళ స్టాండింగ్ అయ్యి ఉండవలసిన అవసరం లేదు. సో నెక్స్ట్ మనం చూస్తాం మింగ్ జిమ్ తో మాట్లాడుతుంటాడు, జాయ్ యొక్క వర్క్ కంప్లీట్ అయిపోయిందా అని. సో ఇక్కడ జిమ్ చెప్తుంటాడు జాయ్ కి షూటింగ్ చేసేటప్పుడు అతనికి యాక్సిడెంట్ జరిగింది. సో అతను హిల్ నుండి కింద పడిపోయాడు. సో అప్పుడు అతని గురించి ఏం తెలవడం లేదు. సో మింగ్ ఇది విన్న తర్వాత చాలా షాక్ అయిపోతాడు. సో ఇక్కడ మింగ్ లేచి చూస్తాడు, అతనైతే జాయ్ తో హాస్పిటల్లో ఉన్నాడు అని. సో అప్పుడు అతను జాయ్ ని లేపుతుంటాడు. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు, నువ్వు ఎప్పుడు కూడా మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళకు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం అతను జాయ్ కి ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు. అప్పుడే మనం చూస్తాం అక్కడ సోలును వట్ కలవడానికి వస్తారు. సో ఇక్కడ మింగ్ కాఫీ తీసుకురావడానికి వెళ్తాడు. సో ఇక్కడ వట్ జాయ్ కి ఫ్రూట్స్ ఇస్తాడు. సో ఇటువైపు మనం చూస్తాం సోల్ మింగ్ తో మాట్లాడడానికి వెళ్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, వట్ నన్ను జాయ్ ని పేర్ గా చేశాడు. సో మేమిద్దరం కలిసి రూమ్ లో ఉండేవాళ్ళం. సో ఒక రోజు నాకు తెలిసింది జాయ్ అబ్బాయిలను ఇష్టపడుతున్నాడు అని. సో నాకు అనిపించింది అతను నన్ను యూజ్ చేసుకుంటాడు కావచ్చు అని. అప్పుడు నాకు కొరియా వెళ్ళడానికి అవకాశం దొరికింది. సో అప్పుడు నేను వెళ్ళిపోయాను సో జాయ్ నుండి దూరంగా ఉండడానికి. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత నేను జాయ్ ని చాలా మిస్ అవుతే ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే నేను అతన్ని చూడడానికి వచ్చానో, కానీ నువ్వు అతనితో ఫస్ట్ కలిసావు. కానీ ఎప్పుడైతే జాయ్ మళ్ళీ వచ్చాడో, కానీ నాకు అనిపించింది గాడ్ నాకు సెకండ్ అవకాశం ఇచ్చాడు అని. కానీ అలా కాదు, ఛాన్స్ అయితే జాయ్ కి దొరికింది, కానీ అతను మళ్ళీ నేను చూస్ చేశాడు. సో నువ్వు నాతో ప్రామిస్ చేయి, నువ్వు ఎప్పుడు కూడా అతన్ని ప్రొటెక్ట్ చేస్తావు అని. సో ఎవరు కూడా నీ ఫ్యామిలీ మెంబర్స్ అతన్ని హర్ట్ చేయకుండా ఉండడానికి. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు, నేను ప్రామిస్ అయితే చేయలేను, ఎందుకంటే ఈ ప్రామిస్ నేను నాతోనే నేనే చేసుకున్నాను. సో ఇక్కడ సోల్ చెప్తుంటాడు, నువ్వు ఎప్పుడు కూడా నాతో ముందుగానే ఉంటావు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం జిమ్ జాయ్ యొక్క మదర్ అతన్ని కలవడానికి హాస్పిటల్ కి వస్తారు. సో అప్పుడు ఆమె జాయ్ యొక్క మదర్ ని చూసి అక్కడ ఆగిపోతుంది. సో అప్పుడు ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్తుంటుంది, నేను మింగ్ యొక్క మదర్, సో ఎవరినైతే జాయ్ డేట్ చేస్తున్నాడో సో నేనే లాయర్ ని పంపాను. అప్పుడు ఆమె చెప్తుంటుంది జాయ్ బెస్ట్ మింగ్ గురించి. సో అప్పుడు ఆమె స్మైల్ చేస్తూ జాయ్ తో కలవడానికి వెళ్తుంది. సో ఇక్కడ మనం చూస్తాం మింగ్ జాయ్ రూమ్ లోకి వస్తాడు. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, నాకు తినిపించడం స్టార్ట్ చేయి, నాకు ఆకలిస్తుంది. సో ఇక్కడ మింగ్ తినిపిస్తూ ఉంటాడు. అప్పుడే మనం చూస్తాం వాళ్ళ మదర్స్ లోపలికి వచ్చేస్తారు. సో ఇక్కడ జాయ్ వాళ్ళ మదర్ జాయ్ తో సారీ చెప్తూ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళ మదర్స్ ని హక్ చేసుకుంటారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళిద్దరు నైట్ టైమ్ లో టెర్రస్ మీదకి వెళ్తారు. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో నేను ఆ రూమ్ లో ఉండి చాలా బోర్ అయిపోయాను. సో ఇక్కడ మింగ్ జాయ్ కి షూటింగ్ స్టార్ ని చూపించడానికి హెల్ప్ చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళు విష్ కోరుకుంటారు. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, నీ విష్ నా గురించి నేను మళ్ళీ మాయమైపోకుండా ఉండడానికి అని కోరుకున్నావా. అప్పుడు మింగ్ చెప్తుంటాడు, లేదు. సో ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోయావో, సో నేను ప్రతిరోజు ప్రే చేస్తుండే వాడిని, నేను నిన్ను మళ్ళీ చూడాలని. సో నేను నీతో క్షమాపణ కోరాలనుకున్నాను. సో ఏదైతే నేను చేశానో, సో జాయ్ నన్ను క్షమించు. సో ఏదైతే నేను చేశానో దాని గురించి. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, మొత్తం తప్పు నీది కాదు, సో నేను చూస్ చేశాను ఆ జాబ్ చేయడానికి. సో నువ్వు నిన్ను బ్లేమ్ చేసుకోకు. సో నేను నిన్ను క్షమించాను. సో నువ్వు కూడా క్షమించుకో. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఒక వ్యక్తి చెప్తుంటాడు, మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. సో మింగ్ కింద వెయిట్ చేస్తున్నాడు. సో అప్పుడు అతను జాయ్ ని తీసుకుని వెళ్తుంటాడు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, మింగ్ ఎక్కడున్నాడు. సో అప్పుడే మనం చూస్తాం అక్కడ ఒక కార్ వస్తుంది. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, ఒకవేళ మింగ్ లేకపోతే నేను రాను. సో అప్పుడు జిమ్ చెప్తుంటాడు, మీరు మాతో పదండి. సో ఇక్కడ మింగ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత సో జాయ్ చెప్తుంటాడు, నువ్వు నన్ను
ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? సో ఇక్కడ జిమ్ చెప్తుంటాడు, నీతో ఒకరు మాట్లాడాలనుకుంటున్నారు. సో ఇక్కడ జాయ్ రూమ్ లోకి వెళ్తాడు. సో ఇక్కడ మింగ్ వాళ్ళ ఫాదర్ చెప్తుంటాడు, సో నేను విన్నాను మైక్ నీకు డబ్బులు ఆఫర్ చేశాడు అని. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, హా. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తుంటాడు, అయితే నేను డబ్బులతో కొనలేమా, లేకపోతే మింగ్ నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చాడా? సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేను మొత్తం డబ్బులు రిటర్న్ చేసేస్తాను. సో అప్పుడు వాళ్ళ నాన్న చెప్తుంటాడు, ఒకవేళ నేను నిన్ను డబ్బులతో కొనకపోతే, సో అప్పుడు అతను గన్ తీసి చెప్తుంటాడు, సో నేను నిన్ను ఎప్పుడు కూడా మాయం చేయగలను, ఎవరు కూడా నన్ను ఏం చేయలేరు. సో ఇది తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు మింగ్ తో కలిసి ఉంటావా? సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేను చనిపోయి ఉండేవాడిని, కానీ నేను బ్రతికి వచ్చేసాను. సో నాకు తెలియదు అతను లేకపోతే నేను ఎవరి గురించి బ్రతకాను. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తుంటాడు, నీకు తెలుసా నేను ఎందుకు నేను లైక్ చేయను? నువ్వు పేదోడివి అని లేకపోతే అబ్బాయి అని కాదు, కానీ దేని గురించి అంటే ఏదైతే మీ ఇద్దరి మధ్యలో ఈ క్రేజీ లవ్ ఉందో, సో దీని వల్ల నేను నా కొడుకుని పోగొట్టుకునే వాడిని. సో నీతో కలవక ముందు అతని లవర్ యొక్క యాక్సిడెంట్ జరిగింది. సో అప్పుడు అతను ఏం తినలేదు, సో అతని ఇంటికి కూడా రాలేదు. సో అతను అతని గురించి వెయిట్ చేస్తుండేవాడు. సో నేను మళ్ళీ అతన్ని సాడ్ గా చూడలేకపోతాను. సో నువ్వు నాతో ప్రామిస్ చేయగలవా, నువ్వు అతన్ని మళ్ళీ వదిలేసి వెళ్ళవు అని? సో ఇక్కడ జాయ్ ప్రామిస్ చేస్తాడు. సో ఇక్కడ మనం చూస్తాం వాళ్ళందరూ కలిసి లంచ్ చేస్తుంటారు. సో ఇక్కడ డాడీ వాళ్ళ మింగ్ తో చెప్తుంటాడు, నువ్వు నీ బిజినెస్ ని నువ్వే చూసుకో, సో నా దగ్గర టైం లేదు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, మీరు నాకు డబ్బులు ఇచ్చేసేయండి, కంపెనీ మీరు పెట్టుకోండి, నేను లేజీగా ఉన్నాను. అప్పుడు జాయ్ అతన్ని కూపడుతుంటాడు. సో ఇక్కడ మై చెప్తుంటాడు టామ్ తో, డాడీని రుణాన్ని తీర్చేస్తాడు, ఇది గ్రాండ్ చైల్డ్ యొక్క గిఫ్ట్ అని. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తుంటాడు, ఇది లాస్ట్ టైం, సో మేని జాగ్రత్తగా చూసుకో, ఇంకా నువ్వు కూడా జాయ్ నీ ప్రామిస్ ని గుర్తు పెట్టుకో. ఇక్కడ జాయ్ స్మైల్ చేస్తుంటాడు. సో అప్పుడు వాళ్ళందరూ లంచ్ చేస్తుంటారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం జాయ్ పూల్ దగ్గర నిల్చొని ఉంటాడు. సో అప్పుడు మింగ్ అక్కడికి వస్తాడు. సో అప్పుడు మింగ్ జాయ్ చెప్తుంటాడు, నీకు తెలుసా అతను నన్ను హాస్పిటల్ నుండి తీసుకురావడానికి. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, అతను నన్ను కూడా బెడ్ లో నుండి లాక్కొని తీసుకెళ్లాడు. సో అప్పుడు జాయ్ స్మైల్ చేస్తుంటాడు. సో అప్పుడే టాంగ్ వచ్చి జాయ్ తో థ్యాంక్ యూ చెప్తుంటాడు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నాకు కూడా ఒకరు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు, సో నేను కూడా నీకు ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తాను. సో అప్పుడు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మనం చూస్తాం టాంగ్ ఉన్న మీ కూడా వాళ్ళ గొడవని సాల్వ్ చేసుకుంటారు. సో అప్పుడు వాళ్ళిద్దరూ హక్ చేసుకుంటారు. సో ఇటువైపు మనం చూస్తాం మైక్ జిమ్ తో చెప్తుంటాడు, మింగ్ తో చెప్తుంటాడు, నీకు మళ్ళీ మొత్తం దొరికిపోయింది, అయితే నువ్వు నీ సెక్రటరీని కూడా మళ్ళీ కోరుకుంటున్నావా? సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, ఇది నువ్వు అతన్ని అడుగు. సో అప్పుడు అతను జిమ్ తో చెప్తుంటాడు, సో నువ్వు మైక్ తో కలిసి ఉండాలనుకుంటున్నావా? సో అప్పుడు జిమ్ చెప్తుంటాడు, సో నేను నీతో వర్క్ చేస్తుండేవాడిని, సో నేను నీ దగ్గరికి రావాలి. కానీ అప్పుడే మైక్ జిమ్ ని ఆపి చెప్తుంటాడు, నేను ఇతన్ని ఉంచుకోవచ్చా? సో నీ దగ్గర జాయ్ ఉన్నాడు నీ బాగోగులు చూసుకోవడానికి, నా దగ్గర అయితే ఎవరు కూడా లేరు, సో జిమ్ నువ్వు నా బాగోగులు చూసుకోవాలి. అప్పుడు జిమ్ చెప్తుంటాడు, హా. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు, ఈ రోజు మిషన్ కంప్లీట్ అయింది. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, ఇప్పటి వరకు కాదు. సో అప్పుడు వాళ్ళు డైరెక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటారు. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, నేను ఈ మూవీలో వర్క్ చేయాలనుకుంటున్నాను, కానీ నా 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్, నేనే డైరెక్టర్ ని చూస్ చేస్తాను. సెకండ్ వన్, సో నేను అందరిలాగానే ఆడిషన్ ఇస్తాను, కానీ డైరెక్టర్ కి తెలియనివ్వకు నేను ఈ ఫిల్మ్ యొక్క ప్రొడక్షన్ టీమ్ లో ఇన్వాల్వ్ ఉన్నాను అని. అప్పుడు మింగ్ చెప్తుంటాడు, ఒకవేళ అతను నిన్ను చూస్ చేయకపోతే? అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేను షూర్ గా ఉన్నాను అతను నన్ను చూస్ చేస్తాడు అని. సో నెక్స్ట్ మనం మూవీ ఒక పోస్టర్ ని చూస్తాం. సో ఇక్కడ జాయ్ యొక్క ఫ్రెండ్స్ చెప్తుంటారు, ఇప్పుడు నువ్వు స్టార్ కాబోతున్నావు. ఇక్కడ జాయ్ వట్టుతో మాట్లాడుతుంటాడు. ఇక్కడ సోల్ కొరియా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడానికి జాయ్ తో మాట్లాడుతుంటాడు. అప్పుడు తను చెప్తుంటాడు, నేను మూవ్ ఆన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ సోల్ బ్యాగ్ తీసుకుని వస్తాడు. ఇక్కడ ఏం చెప్తుంటాడు, నేను కూడా ఈ ఫ్యాన్ క్లబ్ యొక్క మెంబర్, సో నేను నీకు లిఫ్ట్ ఇచ్చేస్తాను. సో ఇక్కడ సోల్ ఎంతో కలిసి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ నైట్ లో మింగ్ డిన్నర్ కుక్ చేస్తాడు. సో అప్పుడు అతను డోర్ వైపు వెళ్తూ చెప్తుంటాడు, రేపు నువ్వు ఈ రోజు తొందరగానే వచ్చేసావు. కానీ అప్పుడు అతను వాళ్ళ మదర్ ని చూసి షాక్ అయిపోతాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, మీరు నాతో చెప్పలేదు మీరు ఇక్కడికి వస్తున్నారు అని. సో అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంటుంది, ఒకవేళ నేను నీతో ఫస్ట్ చెప్పేస్తే సో నేను ఎలా చూస్తాను మీరు ఎలా ఉంటున్నారు. సో అప్పుడు మింగ్ వెంటనే సోఫాని క్లీన్ చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంటుంది, క్లీనింగ్ చేసుకోవడానికి మీరు ఎవరినైనా పెట్టుకోండి, నేను జిమ్ కి కాల్ చేస్తాను. అప్పుడు మింగ్ చెప్తుంటాడు, ఉండనివ్వండి, సో నేను ఇదంతా చూసుకోగలను. ఇటువైపు మనం చూస్తాం జిమ్ తుమ్ముతుంటాడు. సో అప్పుడు మైక్ చెప్తుంటాడు, నువ్వు నీకు హెల్త్ బాగాలేదా? సో అప్పుడు అతన్ని చెక్ చేస్తుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, కానీ నువ్వైతే రెడ్ గా ఉన్నావు, కొంచెం రెస్ట్ తీసుకో. అప్పుడు జిమ్ చెప్తుంటాడు, నేను బాగానే ఉన్నాను. కానీ అప్పుడు మైక్ అతనికి చాలా క్లోజ్ గా వచ్చేస్తాడు. ఇక్కడ జాయ్ ఇంటికి వచ్చి చెప్తుంటాడు, సో ఇది ఎలాంటి స్మెల్ బేబ్, నువ్వు ఏం రెడీ చేస్తున్నావు? సో ఇక్కడ మింగ్ యొక్క మదర్ డోర్ ని ఓపెన్ చేసి చెప్తూ ఉంటుంది, బేబ్ నేను ఇది రెడీ చేస్తున్నాను. సో ఇక్కడ జాయ్ షైగా ఫీల్ అవుతుంటాడు. సో అప్పుడు వాళ్ళ
వాళ్ళందరూ కలిసి డిన్నర్ చేస్తుంటారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాటి చెప్తుంటాడు జాయ్ ఎక్కడున్నాడు. ఈ రోజు కాన్ఫరెన్స్ ఉంది. ఇక్కడ జాయ్ ఉన్న మింగ్ వస్తారు. ఇక్కడ జాయ్ రెడీ అవుతుంటాడు. ఇక్కడ మింగ్ అతనికి హెల్ప్ చేస్తుంటాడు. ఇక్కడ డైరెక్టర్ వచ్చి చెప్తుంటాడు నువ్వు ఎందుకు చెప్పలేదు మింగ్ దీంట్లో ప్రొడ్యూసర్ అని ఈ మూవీ యొక్క. ఇక్కడ జాయ్ చెప్తుంటాడు నేను కోరుకున్నాను మీరు నన్ను నా టాలెంట్ గురించి చూస్ చేయాలని. ఇక్కడ డైరెక్టర్ చెప్తుంటాడు నేను చూస్ చేశాను. నేను చూస్తే నాకు ఒకరు గుర్తొస్తారు. ఎవరితోనైతే నేను వర్క్ చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు అది పాసిబుల్ కాదు. ఇక్కడ జాయ్ థ్యాంక్ యూ అని చెప్తుంటాడు. ఇక్కడ జాయ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తాడు. ఇక్కడ మింగును జాయ్ కలిసి మూవీని చూస్తుంటారు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి. ఇక్కడ జాయ్ స్టాన్లీ యొక్క వర్క్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు ఇది బాగైంది నేను గివ్ అప్ చేయలేదు. మూవీ ఎండ్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు హక్ చేసుకుంటారు. రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత జాయ్ చెప్తుంటాడు మూవీస్ యొక్క ప్రమోషన్ చేస్తూ నేను అలసిపోయాను. నేను మళ్ళీ స్టంట్ మ్యాన్ కాలేనా. అప్పుడు మింగ్ చెప్తుంటాడు ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. అప్పుడు జాయ్ చెప్తుంటాడు నాకు ఆకలిస్తుంది. అప్పుడు మింగ్ చెప్తుంటాడు నువ్వేం తినాలనుకుంటున్నావు. అప్పుడు జాయ్ చెప్తుంటాడు ఈ టైంలో కేవలం ఒకటే ఉంది. అప్పుడు వాళ్ళు నూడిల్స్ తింటుంటారు. అప్పుడు మింగ్ చెప్తుంటాడు నువ్వు ఫేమస్ అయిపోయిన తర్వాత నువ్వు నన్ను మర్చిపోతావు. అప్పుడు జాయ్ చెప్తుంటాడు మేబీ నేను ఈ రోజు చాలా హ్యాపీగా ఉండే కానీ నేను ఇప్పుడు అందరికంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడు మింగ్ చెప్తుంటాడు మన కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది కానీ నువ్వు బిజీగా ఉండే నేను మాట్లాడలేదు. అప్పుడు జాయ్ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటాడు. ఇది విన్న తర్వాత అప్పుడు మింగ్ చెప్తుంటాడు ఇప్పుడు కాంట్రాక్ట్ లేదు నిన్ను ఆపడానికి. అయినప్పటికీ నువ్వు నాతో కలిసి ఉండాలనుకుంటున్నావా. అప్పుడు జాయ్ చెప్తుంటాడు ప్రపంచం అయితే చాలా పెద్దది కానీ నేను ఎప్పుడైతే వచ్చానో అప్పుడు వట్టుతో కలిసాను. అప్పుడు మింగ్ చెప్తుంటాడు నువ్వేం ఆలోచిస్తున్నావు. అప్పుడు జాయ్ చెప్తుంటాడు ఇది ఏమైనా కానీ నేను నీతో కలిసి ఫస్ట్ నుండి మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మింగ్ జాయ్ ని హక్ చేసుకుని చెప్తుంటాడు మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం. ఈసారి నేను సరైన వ్యక్తిని హక్ చేసుకున్నాను. అప్పుడు వాళ్ళు కిస్ చేస్తారు. వీళ్ళ స్వీట్ కిస్ తోని ఈ స్టోరీ కూడా ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. దీంతో ఈ ఎపిసోడ్ కూడా ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.